వర్మ ఇక హైదరాబాద్ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. ప్రకాష్ రాజ్ సిఐడి విచారణకు హాజరయ్యారు. ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ సిఐడి అధికారులు రికార్డ్ చేస్తారు. 2016లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారని, 2017 నుంచి బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తారని ప్రకాష్ రాజ్ చెప్పారు. అన్ని వివరాలు సిఐడికి సమర్పించామని, ఈడీ విచారణ కూడా ఎదుర్కొన్నట్టుగా తెలిపారు. యువత బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని ప్రకాష్ రాజ్ కోరారు. నిన్న విజయ్ దేవరకొండను విచారించారు అధికారులు. ఇక పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ ఫీల్డ్లో సిద్ధంగా కుమార్, ఆల్రెడీ విజయ్ దేవరకొండ అయిపోయాడు, ప్రకాష్ రాజ్ ఇద్దరు విచారణ కొనసాగింది. వాళ్ళు ఇంకా ఏం మెసేజ్ ఇచ్చారు, ఇంకెవరిని విచారించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ఇదైతే తెలంగాణలోని బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి సిఐడి దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి గతంలో ఏదైతే వీసీ సజ్జనర్ ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలోని ఒక పెద్ద ప్రకంపనలనే సృష్టించారనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఇటు మియాపూర్, పంజాగుట్ట అలాగే సైబరాబాద్ పోలీస్ స్టేషన్స్లోని ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అనేక కేసులు అయితే నమోదైనాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సినీ సెలబ్రిటీలు అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్పై ఇప్పటికే కేసులు కూడా నమోదైనాయి. సుమారు 29 మంది సెలబ్రిటీలపై కేసులు అయితే నమోదైనాయి. ముఖ్యంగా మొదట్లో ఏదైతే సిట్ అధికారులు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఈ కేసు విచారించారు. ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా ఈ కేసు విచారించారు. తర్వాత సిట్ అధికారుల నుంచి సిఐడికి ఈ బెట్టింగ్ యాప్ కేసు అయితే ప్రమోట్ అవడం అయితే జరిగింది. ఆ తర్వాత సిఐడి అధికారులు కూడా దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టి వరుసగా విచారణలు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఏదైతే నవంబర్ 11న ఏదైతే విజయ్ దేవరకొండనైతే విచారించారు, అలాగే విజయ్ దేవరకొండతో పాటు సినీ నటి అయిన సిరి హనుమంతును కూడా విచారించారు. ముఖ్యంగా నిన్న ఏదైతే విజయ్ దేవరకొండని 2 గంటల పాటు విచారించారు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అంటే A23 అనే బెట్టింగ్ యాప్ని విజయ్ దేవరకొండ అయితే ప్రమోట్ చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోషన్స్తో పాటు బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. కానీ వీళ్ళు ఏ విధంగా వీటిని ప్రమోట్ చేశారనే దానిపై ఏదైతే సిఐడి ఎంక్వైరీ అయితే కొనసాగించింది. అలాగే వీళ్ళని విచారించిన సమయంలో కూడా విజయ్ దేవరకొండని ఏదైతే తన బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆ యాప్ల యజమానుల ద్వారా ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, అలాగే ఎలాంటి ప్రమోషన్స్ చేశారు, అలాగే ఈ అమౌంట్స్ అన్ని ఏ విధంగా మీకు వచ్చినాయన్న దానిపై అయితే పూర్తిగా 2 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత ఇదే విధంగా సిరి హనుమంతును కూడా 4 గంటల పాటు అయితే విచారించారు. తాజాగా ఈరోజు సినీ నటుడు ప్రకాష్ రాజ్ను కూడా సిఐడి అధికారులు కొద్దిసేపటమైతే విచారించడం జరిగింది. అలాగే మరొక పక్క సిఐడి అధికారులు ప్రకాష్ రాజ్కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేశారు. ముఖ్యంగా 2016లోని ఏదైతే ప్రకాష్ రాజ్ ఒక బెట్టింగ్ యాప్కి అయితే ప్రమోషన్ చేశారు. ఆ తర్వాత 2017లోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయితే పడింది. ఆ తర్వాత నుంచి తను ఎటువంటి బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేయలేదంటూ కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా యువత వచ్చేసి ఈ బెట్టింగ్ యాప్స్కి ఏదైతే లోన్ అవ్వద్దంటూ కూడా ఆయన అయితే చెప్తున్నారు. ముఖ్యంగా తప్పు ఏదైనా సరే తప్పే, ఖచ్చితంగా ఏదైతే గతంలో చేసిన ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ని మరొకసారి రిపీట్ చేయనంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అలాగే సిఐడి అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చామని చెప్పారు. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా సమర్పించారని చెప్పారు. గతంలో ఈడీ అధికారులు కూడా వీళ్ళందరినీ కూడా విచారించారు. ఈడీ అధికారులు వచ్చేసి బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించి వీళ్ళు ఎంతెంత అమౌంట్స్ తీసుకున్నారనే దానిపై పూర్తిగా విచారించారు. అలాగే ఈరోజు సిఐడి అధికారులు కూడా అదేవిధంగా వీళ్ళకి బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారు, అలాగే వాళ్ళ ద్వారా అమౌంట్స్ ఎలా వచ్చినాయి, అంటే అకౌంట్ ద్వారా వచ్చిందా లేదంటే ఏదైనా హవాలా జరిగిందా, మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో కూడా సిఐడి అధికారులు అయితే విచారించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తిని, అంటే అంత పెద్ద నటుడినే సిఐడి అధికారులు విచారించారంటే ఈ కేసు ఎంత ఏదైతే సిఐడి అధికారులు సీరియస్గా తీసుకున్నారనేది అయితే మనం చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ రవి వర్మ, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్ యూ చంద్రశేఖర్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ ఫీల్డ్ రిపోర్ట్.